హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఓవరాల్ మార్కెట్లో చేయాలా, అదర్వైజ్ సెక్టర్ స్పెసిఫిక్ ఉండాలా, లేదా కంప్లీట్గా స్టాక్ స్పెసిఫిక్ మీదకి వెళ్ళాలా మనం అనేది చూద్దాం. 2020 నుంచి ఏదైతే బుల్ రన్ నడిచిందో దానికి లీడర్ ఎవరు అంటే రిటైల్ ట్రేడర్సే. రిటైల్ ట్రేడర్ మనీయే. అది ఎవరైనా నమ్మాల్సి తీరాల్సిందే. సో ఏదైతే వీ షేప్ రికవరీ వచ్చిందో రిటైల్ ట్రేడర్స్ మనీ ఏదైతే వచ్చిందో దానికి స్మార్ట్ మనీ జస్ట్ సపోర్ట్ చేసిందన్నమాట. సో దానివల్ల మనకి ఇంత పెద్ద మూవ్ వచ్చింది. సో ఇప్పుడేంటి, అది 2024తో ఒక వేవ్ అనేది ఎండ్ అయింది. సో ఏదైతే 2024 జస్ట్ ముందు ఎవరైతే మార్కెట్ చూసి దానిలో ఇన్వెస్ట్ చేయడానికి డైరెక్ట్గా వచ్చారో వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. అదర్వైజ్ 2020లోనే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే లాస్ అనేదే లేదు. సో ఏంటంటే పేషెన్స్ బ్రేక్ అవుతుంది అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ప్రెసెంట్ సినారియోలో ఇది ఉన్నది కంప్లీట్గా కాంప్లెక్స్ కరెక్షన్. సో కాంప్లెక్స్ కరెక్షన్లో ఏం జరుగుతుంది అంటే, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. దొరికిన స్టాక్ అల్లా లేదా దొరికిన సెక్టరు ఓవరాల్ మార్కెట్లోని ఇన్వెస్ట్ చేయడం చాలా తప్పు అనమాట. ఓకే, ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్గా నడుస్తాయి. మీకు ఏం చెప్తారు, ఒక సెక్టర్ ఉంది, ఒక సెక్టర్ తీసుకుందాం, న్యూస్లో వస్తున్నాయి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా ఈ సెక్టర్లోని డిఫెన్స్ సెక్టర్ అవ్వచ్చు, ఇన్ఫ్రాలోని ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే స్టాక్స్ అన్ని బుల్ రన్లోకి వచ్చేస్తాయని చెప్తున్నారు. సో కానీ ఓకే, వస్తాయో రాదో తర్వాత చూద్దాం. కానీ ఎప్పుడైతే మార్కెట్ మన చార్ట్స్ ప్రకారం కాంప్లెక్స్ కరెక్షన్లో ఉందో ప్రతి స్టాక్లోని మూమెంట్ రాదనమాట. సో ఇప్పుడు జరుగుతుంది అదే. ఏవైతే కొన్ని స్టాక్ పడకుండా పైకి వెళ్ళిపోయావో వాటిని మనం పట్టుకోలేము, అది కంప్లీట్ బుల్ రన్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఏదైతే కరెక్షన్ జరిగిందో వాటిని మనం పట్టుకోవచ్చు అనమాట. కానీ ఏదైనా అట్లీస్ట్ డిఫెన్స్ అనుకుందాం, లేదా ఇన్ఫ్రా అనుకుందాం, ఎఫ్ఎంసీజీ ఏదైనా అనుకుందాం, ఇది మార్కెట్ బాగుంది, ఈ టైంలో మంచి కరెక్షన్ అయింది, నేను మొత్తం అన్ని స్టాక్స్ కొనేసుకుంటానంటే అది చాలా తప్పు. అలా డైరెక్ట్గా మాత్రం మనం అసలు వెళ్ళకూడదు. కాంప్లెక్స్ కరెక్షన్లో మనం ఎంచుకోవాల్సింది డైరెక్ట్ స్టాక్స్, కంప్లీట్ స్టాక్ స్పెసిఫిక్ గేమ్. ఇప్పటి నుంచి జరగబోయేది ఏదైతే ఉందో కంప్లీట్ స్టాక్ స్పెసిఫిక్ గేమ్. ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా, ఏదైనా అనుకుందాం, ఎనర్జీ అనుకోండి, ఆటో అనుకోండి, ఏదైనా అందులోని ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగినా సరే కొన్ని స్టాక్స్ మాత్రమే కంప్లీట్ బుల్ రన్ వస్తే వాటిని పట్టుకోవడం మనకి రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్స్ బట్టి నేను కొనేస్తాను అనుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, సో నిఫ్టీ 100 స్టాక్స్, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100, సో ఎంత అరౌండ్ 300 స్టాక్స్ అయ్యాయి అనుకుందాం. వీటిలోని ఏ స్టాక్దైనా ఫండమెంటల్స్ బాగోలేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఫండమెంటల్ చాలా క్వాలిటీ స్టాక్స్. సో ఫండమెంటల్ గట్టిగా ఉన్న బాగా ఉన్న స్టాక్స్ నేను కొనేసుకుంటాను, నాకు బుల్ రన్స్ వచ్చేస్తుంది అంటే అది మనం చేసే తప్పు అనమాట. సో ఈ టైంలో కంపల్సరీగా మనం స్టాక్ స్పెసిఫికే వెళ్ళాలి, కానీ మనకి అనాలిసిస్ వచ్చి ఉండాలి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టైం అయితే వచ్చింది, ఆల్రెడీ 2 ఇయర్స్ కరెక్షన్ జరిగింది. ఓకేనా, రావాల్సినంత కరెక్షన్ రాలేదు, కానీ ఏంటంటే పేషెన్స్ బ్రేక్ చేస్తుంది ఈ టైంలో. సో ఈ టైంలో మీరు స్టాక్ స్పెసిఫిక్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తే మన మైండ్లో ఉండాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ 6 to 8 months అనుకుందాం, ఇప్పుడున్న చార్ట్స్ ప్రకారం నెక్స్ట్ 6 to 8 months ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద రిటర్న్స్ మీరు ఆశించొద్దు. ఓకే, ఆ టైప్ ఆఫ్ పేషెన్స్ ఉంటే మీరు ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్ చేయండి. సో డైరెక్ట్ సెక్టర్లో పెడతాను లేకపోతే ఇండెక్స్ కొనుక్కుంటానంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, మార్కెట్ నుంచి పైకి వెళ్ళినా సరే మీకు దగ్గర ఉన్న స్టాక్స్లో పర్ఫార్మెన్స్ రాదు, అది మనం చూసుకోవాల్సింది. ఓకే, ఎస్ఐపిలోని చాలామంది పేషెన్స్ బ్రేక్ అయింది, వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది కరెక్ట్గా ఉండాల్సిన టైంలో ఉన్నారు. ఎస్ఐపి అనేది కంటిన్యూ అవుతుంది, మనీ కూడా చాలా బాగా వస్తుంది. సో అదే కదా ఆపింది మార్కెట్ కరెక్షన్ అవ్వకుండా. సో ఇప్పుడు ఏంటి అంటే ఎస్ఐపి మనీ ఉండాల్సిందే, ఇందులో కంపల్సరీగా ఉంటుంది. రిటైల్ ట్రేడర్స్ ఎక్కడికి వెళ్ళరు. కానీ ఇందులోని ఎవరికైతే డిసిప్లిన్ లేదో వాళ్ళు కంపల్సరీగా బయటకు వెళ్తారు. సో ఇదే కాంప్లెక్స్ కరెక్షన్ అంటే. సో కాంప్లెక్స్ కరెక్షన్ ఎప్పుడైతే నడుస్తుందో బుల్ ట్రెండ్ వచ్చే వరకు ఇది మొత్తం కాంప్లెక్స్ కరెక్షన్ అన్నమాట. ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చెయ్యాలి, కరెక్ట్గా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్. ఓకే, కంపల్సరీగా అనాలిసిస్ మీకు తెలిసి ఉండాలి, దాని పాయింట్ పట్టుకోవడం రావాలి, ఏ ఏరియాలో మనం కొనాలో. ఓకేనా, కరెక్షన్ వచ్చేసింది అని కొనుక్కుంటే మాత్రం దెబ్బైపోతాం. ఐటీ సెక్టర్లో జరిగింది కదా, అలాగనమాట. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోని కంప్లీట్గా మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి 30 years నుంచి దానిలో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుందో మొత్తం నెక్స్ట్ వీడియోలో అంతా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చార్ట్ అనాలిసిస్కి వెళ్దాం. వెళ్ళి అందులో మొత్తం ఏం జరుగుతుందో ఒక సినారియో చూద్దాం. మనం ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వచ్చా, నిఫ్టీని చూద్దాం 1 day దాంట్లో అండి. సో మనం వచ్చి చాలా రోజులు అయింది కదా. సో ఈ ఏరియా కనబడుతుంది కదా, ఇక్కడ ఒక ట్రెండ్ అనేది కింద కన్ఫర్మ్ అయింది. కానీ ఇంకేంటంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చిన మూవ్ దీన్ని ఏమంటారంటే కరెక్టివ్ రైజ్ అంటారు. సో
సో ఇది ట్రెండ్ రివర్సల్ కాదనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే మనకేంటి ఆల్రెడీ ఈ మూవ్ 2-3 గ్యాప్ అప్లు రాగానే టీవీలోనే వాటిలోనే ఏం చేసాను, స్టార్ట్ చేశాను, బుల్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చూడండి రివర్స్. సో కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చార్ట్లో చాలా ప్రాబ్లం ఉంది. ఓకే, 2 ఇయర్స్ అయితే కరెక్షన్ అయిపోయింది. ఓకే, పేషెన్స్ అంతా బ్రేక్ చేసే టైప్లో ఉంది, వెళ్ళాల్సిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, డిసిప్లిన్గా ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. సో ఇంకొంచెం టైం కావాలన్నమాట. యాక్చువల్లీ ఇది కొంచెం కిందకు వచ్చేస్తే సరిపోద్ది, కానీ అది అవ్వట్లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా మనకి ఏంటంటే 100% కన్ఫర్మేషన్తో మనం ఇన్వెస్ట్ చేయలేం. సో కాంప్లెక్స్ కరెక్షన్ ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ అనుకున్నాం కదా, ఆ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసి వస్తేనే మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంతేగాని ఓవరాల్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేకూడదు, దొరుకుతుంది కదా, ట్రాప్ అయిపోతాం. ఓకే, ఇది చూసుకోండి, 1 అవర్లో చూపిస్తాను. సో యాక్చువల్లీ ఏదైతే కరెక్టివ్ రైజ్ మాట్లాడుకుంటున్నాం మనం, ఇది అయింది కదా, ఇక్కడికి ఈ రైజ్ వచ్చింది కదా ఈ ఏరియా. సో ప్రైస్ కిందకి రాకూడదు, ఇది వచ్చింది. ఇక్కడ ఉన్నది అనుకోండి కొంచెం మీదకి వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, మళ్ళీ తిరుగుతుందో కిందకి వస్తుందో చూద్దాం అనమాట. ఓకే, ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంట్రాడే టైప్లో ట్రేడ్ చేయడం బెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటి, వీక్లీ కొంచెం నెట్ స్లోగా ఉంది. వీక్లీలో చూపిస్తున్నాను, ఇది ఏదో ఉంది, ఇది కూడా వీక్నెస్ చూపిస్తుంది అనమాట మనకి. ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ లీడర్ ఎవరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. లీడరే పర్ఫామ్ చేయనప్పుడు మిగిలిన మనం అంత ఎక్కువ ఆశించకూడదు అనమాట. సో ఇది ప్రాబ్లం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇంకా కరెక్షన్ దీనికి పెండింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్కాయిన్. బిట్కాయిన్ చేస్తున్నారు కదా, బీటీసీ ఓన్లీ ఇంట్రాడేకే పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి పనికి రాదు. ఇది ఆల్రెడీ మనం ఎన్నో రోజుల నుంచి మాట్లాడుకున్నాం, దీని ఇంకా మినిమం 1 ఇయర్ కరెక్షన్ పెండింగ్లో ఉంది. సో ప్రైస్ వైజ్ ఏదైతే ఉందో అదైతే కనబడుతుంది, అయిపోయినట్టు, కానీ టైం వైజ్ అవ్వలేదండి. టైం కూడా స్పెండ్ చేయాలి. ఓకేనా, రావాల్సిన బౌన్స్ వచ్చింది, చూద్దాం ఏం జరుగుతుంది. ప్రైస్ వైజ్ అయితే అయిపోయినట్టే అనిపిస్తుంది ఇప్పుడు దాకా. ఓకే, ఇంకా వెయిట్ చేయండి, తొందర పడద్దు దేనికి. సో నెక్స్ట్ సిల్వర్. సిల్వర్ డైలీ మంచి పొజిషన్లో ఉంది. యాక్చువల్లీ కొంచెం ఇది ఇంటర్నేషనల్ చార్ట్, మన ఇండియా చార్ట్ వేరనమాట. ఇంటర్నేషనల్లో వచ్చినంత కరెక్షన్ ఇండియాలో రాలేదు, ఎందుకంటే కొన్ని ట్యాక్స్లో వేశారు కదా, కొన్ని డ్యూటీ అప్లై చేశారు దానివల్ల. సో ఇంటర్నేషనల్ చార్ట్ అయితే ఇక్కడ బాగానే ఉంది, ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ ఇండియన్ చార్ట్ వేరేగా చూపిస్తుంది. సో ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ సేమ్ పొజిషన్, ఇంత కరెక్షన్ అయితే ఇండియాలో అవ్వలేదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇది పైకి వెళ్తుందని అనిపిస్తుంది. దీన్ని బట్టి మనం పొజిషన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు, మీరు కంపల్సరీగా మీ ఏదైతే అనాలిసిస్ ఉంటుందో అది మీకు మీరు చెయ్యండి, లేదా మీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా చెయ్యాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే నిఫ్టీ ఐటీ. ఓకే, ఈ చార్ట్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సిరీస్ మొత్తం నిఫ్టీ ఐటీ మీద, ఎందుకంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి. లాస్ట్ 30 ఇయర్స్లో ఇందులో ఏం జరుగుతుంది, అసలు దీనిలో ప్రాబ్లం ఏంటి, అసలు ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమి అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏ చేస్తున్నారు లేదా మొత్తం అంతా చూద్దాం. ఓకేనా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.